హలో గాయ్స్, ముఖం చూస్తే అర్థమవుతుంది కదా నిద్రలో నుండి ఇప్పుడే లేచినా అని. సో ఈరోజు అయితే అల్లు అర్జున్ బర్త్డే అని రేసుగుర్రం మూవీకి అయితే మార్నింగ్ షోకి వెళ్తున్నా. యాక్చువల్లీ ఆ బ్రోస్ అయితే ఆగుతా అనుకున్నారు, బట్ నాకు లేట్ అవుతుందని అయితే కొంచెం ఫాస్ట్గా అయితే నడిపిన బండి. సో సారీ బ్రదర్. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఈ గల్లీ తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి పక్కా. ఇదంతా షార్ట్ కట్. నెక్స్ట్ ఇంకా వెళ్ళే దారిలో అయితే హనుమాన్ టెంపుల్ కనబడ్డది. సో అక్కడైతే మంచిగా మొక్కున్న జై శ్రీరామ్ అని. ఇంకా మెయిన్ రోడ్ వచ్చేసిన. ఇక సూర్యుడు అయితే గట్టిగా గుడ్ మార్నింగ్ చెప్పిండు. అబ్బా అనుకున్నా, అరే ఎన్ని రోజుల తర్వాత సన్ రైజ్ చూసినారా మార్నింగ్ అని. ఇంకా లేట్ అవుతుందని కొంచెం ఫాస్ట్ గా అయితే బ్రిడ్జ్ ఎక్కేసా. ఫ్రెండ్స్, నేను వెళ్ళేది మాత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్. సో నేను వెళ్ళే దారిలో మొత్తం ఎన్ని బ్రిడ్జెస్ ఎక్కుతానో ఎవరైతే కరెక్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకైతే ఒక 20 రూపీస్ మాత్రం పక్కా ఫోన్ పే చేస్తా. సో మీరైతే ఆ 20 రూపీస్ చీప్ గా అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే ఆ 20 రూపీస్ తో కూడా చాలా మనం కొనొచ్చు. కొన్నిసార్లు ఈవెన్ 1 రూపీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనకి. సో టైం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 1 రూపీ వాల్యూ కూడా. సో ఎవరికైనా ఫ్రీగా 20 రూపీస్ కావాలంటే మాత్రం పక్క కరెక్ట్ కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసి. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ లైఫ్ వాల్యూ నిజంగా తెలియాలి అంటే మాత్రం పక్క ఒక్కసారి గాంధీ హాస్పిటల్ అయితే వెళ్ళిరండి. ఎందుకంటే మీకు అర్థమవుతుంది లైఫ్ వాల్యూ, అలాగే మన లైఫ్ ఎలా ఉందో కూడా మీకు తెలుస్తుంది. హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ సండే థియేటర్ అయితే వచ్చేసా. ఇంకా మా హీరో అయితే రేసుగుర్రం బ్యాండ్ పట్టుకొని అయితే రెడీగా ఉండు థియేటర్ ముందు. ఇంకా సరే అని మెల్లగా లోపలికి అయితే వచ్చేసినాం. లోపలైతే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. అది కూడా మార్నింగ్ 7:30కి. సో ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి పొద్దున ఎంతమంది లేస్తారో డైలీ. ఆ అమ్మాయి అయితే మా ఫ్రెండ్ అయితే అస్సలు కాదు. సో అమ్మాయి కూడా మూవీకి మాలానే వచ్చింది. సో ఇంకా లోపలైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. సో మనకు ముందే పాట వచ్చిందంటే ఆగమాగం డాన్స్ చేస్తాం. అది ఇంకా థియేటర్ లో అల్లు అర్జున్ సాంగ్స్ అంటే అర్థం చేసుకొని ఇక రచ్చ రచ్చ చేసినాం థియేటర్ లో అయితే. అబ్బా నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్. మూవీకి వచ్చేటోళ్ళు అందరూ స్నాప్ తీయనీకి వస్తారు, లేకపోతే మూవీ చూడనీకి వస్తారా? నాకు తెలిసి అయితే స్నాప్ పెట్టనీకి వస్తారు మ్యాక్స్ చాలా మంది అయితే. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవడైనా మూవీకి వచ్చి రైలు పడ్డలాగా స్నాప్స్ పెడితే చూసినా వాడిని అయితే మెన్షన్ చేయండి పక్కా. అంటే నేను కూడా పెట్టినా అనుకోండి, కానీ ఒకటే పెట్టినా. ఫైనల్లీ అయితే ఇలా ఎంజాయ్ చేసినాం రేసుగుర్రం మూవీ. సో మీలో ఎంతో మంది రేసుగుర్రం మూవీకి వెళ్ళారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చిందనుకో ఒక లైక్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టాటా.